రాజమహేంద్రవరం నగరంలో కల్తీపాల వ్యవహారం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చౌడేశ్వరం ప్రాంతానికి చెందిన సుమారు 150 కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయి. కల్తీపాలు సేకరించారని కూడా అనుమానంతోనే స్థానికులు ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబ సభ్యుడికి రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ క్యాంపు దగ్గర ఉన్న పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. కల్తీపాల వ్యవహారానికి సంబంధించి ఎక్కడికక్కడ భద్రతా విభాగాలు చాలా అలర్ట్గా ఉన్నాయి. అంతేకాదు వైద్యాధికారులు కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనం చౌడేశ్వర్ నగర్లో ఉన్నాం. ఏ ప్రాంతంలో అయితే కల్తీపాలు తాగి ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ మృత్యువాత పడ్డారో అలాగే దాదాపు ఒక 12 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతేకాదు ఈ మెడికల్ క్యాంపు ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి కొన్ని టెస్టులు కూడా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించిన వైద్యులు ఉన్నారు, జగదీష్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని శాంపిల్స్ వచ్చినాయి, అసలు ఫస్ట్ ప్రాథమిక పరీక్షలో ఏం తేలింది? మొన్న నైట్ నుంచి స్టార్ట్ చేసామండి. ఇప్పటికి ఇక్కడంటే ఈ క్యాంప్లో 206 శాంపిల్స్ వరకు తీసాము. 200 అబౌవ్ శాంపిల్స్ అన్ని రిపోర్ట్స్ పంపించాము. కొన్ని 190 వరకు రిపోర్ట్స్ వచ్చాయి. వాటి వరకు ఇప్పుడు వరకు ఎలివేటెడ్ లెవెల్స్ ఏమి లేవండి. ఉన్న చిన్న ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎవరైనా ట్రేస్ చేసి వాళ్ళని అడ్మిట్ చేయడం అవి చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఎలివేటెడ్ అయితే ఎవరు లేరు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఏం కనిపిస్తుంది డిసీజెస్ ఇదే అని నిర్ధారించడానికి? కల్తీపాలు వల్ల ఇది జరిగింది అని ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? సిమ్టమ్స్ ఒక్కొక్కరికి ఒకలా వస్తున్నాయి. ఎక్కువగా వామిటింగ్స్ అలా వస్తున్నారు. తర్వాత యూరిన్ తగ్గిపోవడం, మామూలు కాళ్ళు వాపులు అవి రావడం అలా ప్రజెంట్ అవుతున్నారు. అంటే మిల్క్ వల్ల అని చెప్పడానికి ఏమైనా ఉందా, ప్రూఫ్ ఏమైనా ఉందా? ఆ టెస్టుల ద్వారా ఏమైనా నిర్ధారించగలుగుతారా మెడికల్గా? మిల్క్ వల్ల అని ప్రూఫ్ అంటే అందరికీ కూడా మిల్క్ సేమ్ కామన్ సోర్స్ ఉందండి. సేమ్ ఒకే వెంటర్ దగ్గర తీసుకుంటున్నారు. అండ్ మనకి ప్రెజెంటేషన్ కూడా అందరు రెనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక 2-3 డేస్లోనే వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది పాయిజనింగ్ అయి ఉంటుందేమో అని అనుకుంటున్నారు. అంటే ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్తున్నారా సార్, లేదంటే వాళ్ళు ఏమైనా వచ్చి మీ దగ్గర శాంపిల్ ఇస్తున్నారు? రెండో అవుతున్నాయండి. ఇక్కడ క్యాంప్ పెట్టిన చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వస్తున్నారు. ఎవరైనా న్యూస్లో చూసి వచ్చిన వాళ్ళు వస్తున్నారు క్యాంప్కి. అలాగే మన ఫీల్డ్ టీమ్స్ కూడా ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు. అంటే సివియర్ కేసెస్ ఏమైనా వచ్చినాయి? ఇక్కడికి ఆల్రెడీ అడ్మిట్ అయిన కేసెస్ రిపోర్ట్ అయినవి ఉన్నాయండి. కొత్తవి ఇంక సివియర్ కేసెస్ ఏమి రాలేదు. అంటే దాదాపు 12 మంది ఆల్రెడీ 4 చనిపోయారు. కొంతమంది ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అవి కాకుండా ఏమన్నా మీరు వచ్చి మెడిసిన్ ద్వారా పంపించిన కేసులు ఏమైనా ఉన్నాయి? కొత్త కేసెస్ అంటే ఈరోజు మార్నింగ్ ఒకటి అలా అనిపించి రిపోర్ట్స్ అవి పంపించారు. అవి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ఒక కేసు అంతే. ఆల్రెడీ ఉన్న కేసెస్ అడ్మిట్ అయిన కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అంతే. కొత్త కేసెస్ అంటే జనరల్గా వచ్చే డౌట్ అంటే పాలు తాగడం వల్ల నిజంగా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడానికి అది నిజమైన పాలే ఏదైనా కల్తీ జరిగితేనే అవుతుందా? కంప్లీట్ అవి పాలు కాకుండా వేరే రసాయనాలు, విషపూరిత రసాయనాలు వెళ్ళిపోవడం వల్ల కూడా డైరెక్ట్ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే అది ఫుడ్ పాలు టెస్ట్ చేస్తే కానీ తెలియదు. అంటే అందులో ఏం కలిసిందని మనకి చెప్పలేము. నార్మల్ పాలు తాగడం వల్ల అలా ఏమి ఉండదు. అందులో ఏదైనా కలిసి ఉండొచ్చు. మరి ఏం కలిసింది అన్నది అదేమైనా టెస్టింగ్ చేసాక తెలుస్తుంది. రైట్. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉన్నారు కొన్ని శాంపిల్స్ తీసుకొని. సార్ మీరు చెప్పండి, అంటే ఏ టెస్టులు చేస్తున్నారు? ఆ పాలు తీసుకొని లేదంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఏమైనా తీసుకుంటున్నారా? ఏం పరీక్షలు నిర్వహిస్తారు? బ్లడ్ శాంపిల్సే తీసుకుంటున్నామండి. యూరియా, కిడ్నీకి సంబంధించిన టెస్టులు, లివర్కి సంబంధించిన టెస్టులు అయితే చేస్తున్నాము. ఏం తెలుస్తుంది దానివల్ల? రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పటి వరకు మీరు చేసిన శాంపిల్స్? 190 రిపోర్ట్స్ వచ్చాయండి. ప్రజెంట్ అయితే అబ్నార్మల్ అయితే ఏం లేవు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అంటే అందరికీ కామన్గా కనిపించే డిసీజ్ ఏమైనా కనిపిస్తుందా ఈ రిపోర్ట్ ద్వారా? ప్రజెంట్ అంటే దీనివల్ల కిడ్నీ మీదే కాబట్టి కిడ్నీ లెవెల్స్ అన్నీ పెరిగితే కేసు ఒకసారి షిఫ్ట్ చేసుకోవడానికి అవుతుంది. అదే ఐడెంటిఫై చేసుకోవడానికి అవుతుంది. అంటే ఇప్పటివరకు మీరు తీసుకున్న శాంపిల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అందులో నార్మల్గానే ఉన్నాయి. కొత్త డిసీజెస్ కొత్త ఏమైతే ఇంకేం రాలేదు. అంటే మెడికల్ ఎలాంటి మెడికేర్ ఇస్తున్నారు సార్? ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు వచ్చి వాళ్ళకి దేనికి సంబంధించి? అంటే ప్రజెంట్ ఏం లేదండి. ఇప్పుడు అదే కంటామినేషన్ జరిగింది కదండి, దానికి సంబంధించి ఇప్పుడు మేము ఫీల్డ్ వర్క్లో ఎవరైతే ఉన్నారో తీయవలసిన ఉన్నారో వాళ్ళని తీసుకుని శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్లో పంపిస్తున్నాం అండి. అంతే పంపించి వాళ్ళ రిపోర్ట్స్ అబ్నార్మల్ అయితే పై అధికారులకి ఇంటిమేషన్ చేస్తున్నాం. అంత జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది అదే ప్రజెంట్. అంటే మీరు ఇచ్చే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి స్పెషల్గా? ప్రజెంట్ అయితే ఇక్కడ మెడిసిన్స్ ఏం లేదండి. పేషెంట్ ఏమైనా అబ్నార్మల్ అయితే కనుక జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది బయట. అదే ఎన్ని రోజులు ఉంటుంది సార్ క్యాంప్ ఇది? ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉందా? అది కంటిన్యూస్గా సర్వే చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. కొత్త కేసెస్ కొంచెం తగ్గేంత వరకు ఉంటుంది.
కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాంతంలో. రైట్. చౌడేశ్వర్ నగర్లో ప్రత్యేకంగా క్యాంప్ అయితే నిర్వహించారు. ఇది ఇంకొక 2-3 రోజులు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే దాదాపుగా ఒక 290 శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళ రక్త నమూనాలు కూడా తీసుకుంటున్నారు. అయితే సివియర్గా అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేదు. మొదట ఆ నమోదైన 12 కేసులే మాత్రం అనేది అయితే వైద్యులు చెబుతున్నమాట. కెమెరామెన్ సుమన్తో శేఖర్, బీఆర్కే న్యూస్, చౌడేశ్వర్ నగర్, రాజమండ్రి.